వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు టైం ఈజ్ అరౌండ్ 10:21 అవుతుంది. నా వర్క్ కూడా ఫినిష్ చేసుకున్నాను. యాక్చువల్ తొందరగా కంప్లీట్ చేసుకున్నాను వర్క్, ఎందుకంటే కొండాపూర్కి వెళ్ళడానికి అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళని కలిసి రావడానికి వెళ్తున్నాను. చాలా రోజులైంది వాళ్ళని కలవక. ఈ వీకెండ్ కూడా నాకు కుదరలేదు, కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. సో అందుకని ఇప్పుడు వెళ్ళాలనుకున్నాను అనమాట. సో నా ఫ్రెండ్ దగ్గర నా బైక్ది ట్యాంక్ బ్యాగ్ ఉంది. సో అది కూడా వెళ్ళి నేను తీసుకొని రావచ్చు అన్న. ఇంకా అందుకని నేను తొందరగా కంప్లీట్ చేసుకున్నాను వర్క్ కూడా. లేట్ చేయకుండా మనం డైరెక్ట్ బైక్ మీద కలుద్దాం, ఓకేనా? చలో రైట్. ఆల్రెడీ వామప్ చేసేసుకున్నాం. వామప్ చేయాల్సిన పని లేదన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోవడమే. ఎనీవే స్టార్ట్ అయిపోయామన్నమాట కొండాపూర్కి. ఫుల్ టైం వచ్చేసి ఇప్పుడు 10:37 అవుతుంది. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయ్యానంటే మీకు తెలిసిందే కదా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అందుకే కొంచెం లేట్గా స్టార్ట్ అయిపోయా. వర్క్ కొంచెం తొందరగా ముందు కంప్లీట్ చేసేసుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ ముందన్నమాట. అలానే ఇప్పుడు 8 GoPro వ్యూ కూడా ఎలా ఉందో ఒకసారి అలానే చెక్ చేసుకుందాం. సో పనిలో పని అది కూడా అయిపోతుంది కదా. చైన్ సౌండ్ అయితే గలీజ్గా వస్తుంది. చైన్ క్లీన్ ఇంకా చైన్ లూప్ చేపించలేదు. నేను అన్నాను కదా వీకెండ్ అదే సర్వీస్కి ఇస్తామని, ఇవ్వలేదన్నమాట సర్వీస్కి. సో ఏంటంటే రేపు మార్నింగ్ లేవగానే ఫస్ట్ వెళ్ళి సర్వీస్కి ఇచ్చేస్తా. ఇప్పుడైతే నడిపిస్తున్నా, చూద్దాం. కొండాపూర్ దాకా పోయి ఇంటి దాకా వస్తే చాలు. రేపు మార్నింగ్ లేవగానే సర్వీస్కి ఇచ్చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది మనకి. ఈ బస్ వాడు అయితే మొత్తం అసలు ఇప్పుడు రోడ్ మీద పెట్టేసింది. వ్యూ మంచిగానే వస్తుందని అనుకుంటున్నా. చూద్దాం, మళ్ళీ ఒకసారి ఆగి ఒక దగ్గర ఇక్కడ ఆగి చెక్ చేసుకుంటా వ్యూ మంచిగా వస్తుందా లేదా. ఇది బ్యాక్ స్క్రీన్ ఆఫ్ అయితే బాగుంటుంది, బట్ ఆఫ్ అవ్వట్లేదు. చాలా డిస్టర్బింగ్గా ఉంది వ్యూ మొత్తం. పర్లేదులే, ఏంగా చెల్తా. మనం ఏంటంటే ప్రతి వ్లాగ్లో కొంచెం ఇన్ఫర్మేషన్, అంటే నా దగ్గర ఉన్న కొంచెం నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు కూడా అవేర్నెస్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మీరు వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇలా నేను షేర్ చేసే నాలెడ్జ్, అంటే నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తాను మీకు. ఒకవేళ ఇన్ కేస్ నేను ఏ పాయింట్ అయినా కవర్ చేయకపోతే మీరు కింద కామెంట్లో పెట్టండి. నేను ఇంకేదైనా పాయింట్ మిస్ అయితే మీకు తెలిసిన నాలెడ్జ్ మీరు కూడా షేర్ చేసుకోవచ్చు కామెంట్లో. సో ఎవరైనా కామెంట్స్ చూస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. దరిద్రం ఏంటంటే నేను బయటకు వచ్చినప్పుడు అండ్ నేను సిగ్నల్ దగ్గర కరెక్ట్ వచ్చినప్పుడు రెడ్ పడుతుంది. నార్మల్ టైంలో ఎప్పుడు గ్రీన్ ఉంటుంది ఇది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, హెల్మెట్ గురించి మాట్లాడుకుందాం మనం ఈ వ్లాగ్లో. నేనేంటంటే ఇప్పటి నుండి ప్రతి వ్లాగ్లో ఒక సేఫ్టీ గురించి చెప్తాను. సేఫ్టీ టిప్స్ అన్నమాట. సేఫ్టీ టిప్స్ అనుకోండి. మనం ఏంటంటే కొంచెం ఒక్క 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను హెల్మెట్ సేఫ్టీ గురించి. ఎందుకంటే నేను సెంటర్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఫోటోగ్రఫీ అనేది ప్రొహిబిటెడ్. ఒకవేళ వాళ్ళు చూశారంటే ఎగరేసి అంటారు మనల్ని. సో ఏఓసి సెంటర్ అయిపోయాక మళ్ళీ కెమెరా ఆన్ చేసి నేను మళ్ళీ రికార్డ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు మనం ఈ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే హెల్మెట్ గురించి. నార్మల్గా అంటే అందరికి తెలుసు హెల్మెట్ ఎందుకు వేసుకుంటారో ఏంటో అనేది, బట్ నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. అంటే నాకు తెలిసినంత వరకు, నా దగ్గర నా నాలెడ్జ్ ఎంతవరకు ఉందో హెల్మెట్ గురించి అది నేను మీతో షేర్ చేసుకుంటాను. మేబీ చూసిన నాకు నార్మల్గా ఒక 240+ వ్యూస్ వస్తున్నాయి. సో అందులో ఒక 50 members అయినా బైకర్స్ ఉంటారు. సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నార్మల్గా నేను మోటో వ్లాగింగే చేస్తాను కాబట్టి మోస్ట్లీ.
మోస్ట్లీ అంటే నా ఛానల్లో ఎక్కువ మీరు మోటో వ్లాగింగ్సే చూస్తారు. అండ్ తర్వాత కొంచెం స్కిన్ కేర్, ఫిట్నెస్ ఇలాంటివి వాటి గురించి కూడా నేను టిప్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటాను అనమాట. దాని గురించి కూడా మీకు అవేర్నెస్ ఇస్తూ ఉంటాను. ఫస్ట్ హెల్మెట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ సర్టిఫికేషన్స్. సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ సర్టిఫికేషన్స్ అంటే ఏంటంటే ఇందులో మనకి 4 types ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ISI, DOT, డాట్ అని, ఈసీఈ, స్నెల్ సర్టిఫికేషన్స్ అని. స్నెల్ అంటే చాలా తోపు అన్నమాట ఇంకా ఆ సర్టిఫికేషన్. ISI అండ్ ఇంకా DOT అని ఎందుకు మార్క్ చేస్తారంటే వాళ్ళు అన్ని విధాలుగా ఆ హెల్మెట్ని టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అంటే దీనివల్ల మీకు సేఫ్ అని, అంటే ఈ హెల్మెట్స్ వల్ల మీరు సేఫ్ అని చెప్పి వాళ్ళు ఆ మార్క్ వేస్తారు అనమాట. ఓకే, మినిమం స్టాండర్డ్స్ తోటి. సో నార్మల్గా దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ క్రాష్ అయ్యారనుకో, క్రాష్ అవ్వద్దనే కోరుకుంటున్నాను ఎవ్రీవన్, బట్ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ మనకు క్రాష్ అవ్వడం బాగాలేకపోతే ఏమవుతుంది, ఇంకా నార్మల్గా చిన్న యాక్సిడెంట్ లైక్ సంథింగ్ ఏదో క్రాష్ అయినప్పుడు ఏంటంటే మనం కింద పడ్డాక మన బాడీ పార్ట్లో మొత్తానికి డెలికేట్ పార్ట్ ఏంటంటే హెడ్. సో హెడ్కి తగలకుండా ఇన్నర్ ఇంజురీస్ తోటి మనది బయటపడేస్తుంది. ఫస్ట్ మనం కింద పడ్డాక డ్యామేజ్ అయితే హెడ్ అన్నమాట బాగా, అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఏంటంటే హెడ్ డ్యామేజ్ అవుతుంది. హెల్మెట్ అనేది మీరు మంచి చూజ్ చేసుకోండి. అంటే మినిమం ఒక 10K ఇన్వెస్ట్ చేయండి. మనం లక్షలు పెట్టి బండి కొంటున్నప్పుడు మినిమం మనం ఒక 10K ఇన్వెస్ట్ చేయలేమా అంటే మీరు మినిమం ఒక 10K పెట్టి మంచి హెల్మెట్ కొనండి. ఓకేనా? లైక్ ఇందులో టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ ఏంటంటే చాలా 6 types ఉన్నాయి నార్మల్గా మనకి. ఏంటంటే లైక్ ఫుల్ ఫేస్ హెల్మెట్స్ ఉన్నాయి, ఓపెన్ ఫేస్ హెల్మెట్స్, మాడ్యులర్ హెల్మెట్స్, ఇంకోటి ఆఫ్ ఫేస్ హెల్మెట్స్ అని ఉంటాయి, ఆఫ్ రోడింగ్ హెల్మెట్స్ ఉంటాయి, ఇంకా డ్యూయల్ రోడ్ హెల్మెట్స్ అని కూడా ఉంటాయి. ఓకే, ఒక్కొక్క టైప్ ఆఫ్ హెల్మెట్ ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేస్తాం. నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫుల్ ఫేస్ హెల్మెట్సే ఎక్కువ తీసుకోండి. ఆఫ్ ఫేస్ ఏదో తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ఆఫ్ ఫేస్ హెల్మెట్స్, ఇంకా స్టైలిష్గా మనం చాలా వరకు నేను ఏం చేస్తానంటే బైక్స్ చూస్తుంటాను కదా, వాళ్ళు బైక్కి హెల్మెట్కి సంబంధం ఉండదు, ఆఫ్ రోడ్ హెల్మెట్స్ తీసుకుంటారు. అది ఆఫ్ రోడ్ హెల్మెట్స్ దేనికంటే దానికి ఒక పర్పస్ ఉంది. లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు నార్మల్గా మాడ్యులర్ హెల్మెట్స్ ఆర్ ఫుల్ ఫేస్ హెల్మెట్స్ తీసుకోండి. ఫుల్ ఫేస్ హెల్మెట్కి ఇంకా మాడ్యులర్ హెల్మెట్కి డిఫరెన్స్ ఏంటంటే ఫుల్ ఫేస్ హెల్మెట్లో మీరు ఫ్లిప్అప్ చేయలేరు. మాడ్యులర్ హెల్మెట్ ఏంటంటే మీరు ఫుల్ ఫేస్ కవర్ అవుతుంది, ప్లస్ ఇంకోటి ఫ్లిప్అప్ కూడా మీరు చేసుకోవచ్చు. నా సెట్ వచ్చేస్తుంది రైడ్ చేసేటప్పుడు కొద్దిసేపు పైకి అనడానికి మనం ఫ్లిప్అప్ చేసుకోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ హెల్మెట్. సో ఈ రెండిట్లో మీరు ఏది చేసుకున్నా నో ప్రాబ్లం. బట్ ఇది ఓన్లీ షెల్ మాత్రమే ఉంటుంది చూసారా. ఓపెన్ ఫేస్ హెల్మెట్స్ ఇంకా ఆఫ్ ఫేస్ హెల్మెట్స్ ఇవి అస్సలు తీసుకోకండి. ఇవి చాలా డేంజర్. మెటీరియల్ అండ్ కన్స్ట్రక్షన్, ఇందులో 3 types ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. లైక్ పాలికార్బోనేట్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే ఫైబర్ గ్లాస్ కాంపోజిట్, అండ్ వన్ మోర్ ఇట్ ఈస్ లైక్ కార్బన్ ఫైబర్. ఓకే, పాలికార్బోనేట్ గురించి మాట్లాడుకుందాం. పాలికార్బోనేట్ హెల్మెట్ ఏంటంటే అఫోర్డబుల్, డ్యూరబుల్ అండ్ లైట్ వెయిట్ హెల్మెట్ అనమాట. అంటే లైక్ ఇట్ విల్ షో ది హై ఇంపాక్ట్ రెసిస్టెన్స్. ఓకే, సో అది మనం అఫోర్డ్ చేసుకోగలుగుతాం పాలికార్బోనేట్. ఇప్పుడు కార్లో ఎన్క్యాప్ రేటింగ్ ఉంటుంది కదా 3, 4, 5 అన్నట్టు, ఇందులో పాలికార్బోనేట్కి మీరు 3 రేటింగ్ ఇవ్వచ్చు. అంటే కొంచెం మేజర్ ఇష్యూస్ అయినా కూడా, మీరు కొంచెం మేజర్ క్రాష్ అయినా కూడా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. దాని తర్వాత సెకండ్ దానికి ఏంటంటే కొంచెం పాలికార్బోనేట్ కంటే కొంచెం ఎక్కువ. ఓకేనా? దాని తర్వాత ఇంకోటి కార్బన్ ఫైబర్. అదేంటంటే హైలీ డ్యూరబుల్, లైక్ హై అండ్ హెల్మెట్స్ చాలా వరకు కార్బన్ ఫైబరే ఉంటుంది అనమాట. నార్మల్గా ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే ఆన్లైన్లో చాలా ఫ్యాన్సీ హెల్మెట్స్ చూసి అవి ఆర్డర్ చేసి అవి వాడతామని అనుకుంటారు. ఈ పాయింట్ చాలా బాగా నోట్ చేసుకోండి. మీరు స్టోర్కి వెళ్ళి మీ సైజ్ అండ్ కంఫర్ట్ చెక్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఓకే, చిన్నప్పుడు ఏంటంటే మా డాడీ నన్ను షాప్కి తీసుకెళ్ళేవాడు అన్నమాట. బట్టల షాప్కి తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే నా సైజ్ 28 బట్ 30 తీసుకునేవాడు. 30 ఎందుకు తీసుకునేవాడు అంటే నేను కొంచెం పెద్దగా అవుతా కదా, అప్పుడు ఇంకా మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు, సో ఆ ప్యాంట్ ఆ ఏజ్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి మా డాడీ అలా కొనేవాడు అనమాట. ఇది అలా కాదు. మీరు ఈ హెల్మెట్స్ అనేది మీరు ఇలా పెద్దది చిన్నది అని తీసుకోవడం అయితే చాలా రాంగ్. మీరు హెల్మెట్ చూస్ చేసుకున్నప్పుడు మీరు హెడ్ షేక్ చేస్తే అసలు హెల్మెట్ అనేది షేక్ అవ్వద్దు అన్నమాట. అంటే కరెక్ట్గా మీ హెడ్కి ఫిట్ అయిపోవాలి. మీరు ఫస్ట్ హెల్మెట్ అనేది కొంచెం టైట్ ఉండొచ్చు, బట్ స్లోగా ఏమైపోద్ది అంటే అది మీ షేప్కి వచ్చేస్తుంది. తర్వాత మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది మీ హెల్మెట్. వేరే హెల్మెట్ ఏ పెట్టుకున్నా కూడా మీకు కంఫర్ట్ ఉంటుంది. ఇంకా మీ హెడ్కి ఇంకా అలా ఫిట్ అయిపోతుంది అనమాట మీ హెల్మెట్ అనేది. సో
మీరు స్టోర్కి వెళ్ళి పర్సనల్గా మీరు హెల్మెట్, అది ఫ్యాన్సీ అయినా సరే, నేను ఫ్యాన్సీ తీసుకోకండి అని నేను అనట్లేదు, ఫ్యాన్సీ తీసుకోండి. కాకపోతే ఏంటంటే మీరు స్టోర్కి వెళ్ళి పర్సనల్గా మీరు మీ సైజ్ చెక్ చేసుకొని మంచి వెంటిలేషన్ ఉందా, లైక్ ప్రతి ఒక్కటి మంచి బ్రాండ్ తీసుకోండి. నేను చెప్పాను కదా, మినిమం ఒక 10K అయినా ఇన్వెస్ట్ చేయండి హెల్మెట్ మీద. నెక్స్ట్ ఏంటంటే వెంటిలేషన్ ఇంకా ప్యాడ్స్. మీరు ప్యాడ్స్ అనేది రిమూవబుల్ ప్యాడ్స్ ఉండేలాగా చూసుకోండి. సో ఏమవుతుందంటే నార్మల్గా మీరు చాలా దూరం రైడ్ చేస్తుంటారు కదా, చాలా స్వెట్ వచ్చేస్తుంటుంది ఏది మన హెల్మెట్ లోపల. సో ఆ టైంలో ఏమైపోతుందంటే మీకు స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, పౌడర్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మీకు చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. అందుకనే మీరు రిమూవబుల్ ప్యాడ్స్ ఉన్నాయనుకోండి, మీరు ట్రిప్కి వెళ్ళి రాగానే మీరు వాష్ చేసుకోవచ్చు, ఇంకా మళ్ళీ పెట్టుకోవచ్చు మీరు బ్యాక్ టు బ్యాక్. సో అందుకనే మీరు రిమూవబుల్ ప్యాడ్స్ అలాంటివి చూసుకోండి. అండ్ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోండి. కొన్ని హెల్మెట్స్కి వెంటిలేషన్ అనేది వస్తుంటుంది. సో అది మీకు చాలా యూజ్ అవుతుంటుంది. ఎందుకంటే నార్మల్గా ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని టైమ్స్ మనకి సఫోకేషన్ అవుతుంటుంది లోపల, బాలక్లావా పెట్టేసుకొని ఇంకా సఫోకేషన్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో అందుకని నేనేం రికమెండ్ చేస్తున్నా అంటే మీరు వెంటిలేషన్ ఉన్న హెల్మెట్ కొనండి మోస్ట్లీ. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే హెల్మెట్ ఎక్కువసేపు పెట్టుకొని రైడ్ చేస్తుంటే బైక్ చాలా వరకు హెడేక్ వచ్చేస్తుంటుంది. దానివల్ల ఏంటంటే అసలు రైడ్ అంతా డిస్టర్బ్ అవుతుంటుంది. నార్మల్గా మనం సరిగ్గా రైడ్ చేయలేము, చిరాకు పడిపోతాము. ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. అందులో ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి నేను చెప్తున్నాను. కొద్దిసేపు ఈ వ్యూ ఎంజాయ్ చేయండి, ఎంత బాగుందో అసలు. వావ్, లుక్ అట్ దిస్. దుర్గం చెరువు అనమాట హైదరాబాద్లో. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఇది ఒక వేరే ప్రపంచం అసలు. தந்து காலை காஃபி கொடுக்கனே இல்லை, விழில் விழும் தூசி தன்னை நவல் எடுக்க நீ இங்கு இல்லை, மனதில் எழும் குழப்பம் தன்னை தீர்க்க நீ இங்கே இல்லை, நான் இங்கே நீயும் அங்கே, இந்த தனிமையில் நிமிஷங்கள் வருஷமானதேனோ, வானிங்கே நீலமங்கே, இந்த உவமைக்கு இருவரும் விளக்கமானதேனோ. நியூயார்க் நகரம் உறங்கும் நேரம் தனிமை அடர்ந்தது, பனியும் படர்ந்தது, கப்பல் இறங்கியே காற்றும் கரையில் நடந்தது, நான்கு கண்ணாடி சுவர்களுக்குள்ளே நானும் மெழுகுவத்தியும், தனிமை தனிமையோ, தனிமை தனிமையோ, கொடுமை கொடுமையோ. 2,000 years later. రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఇంటికి. ట్యాంక్ బ్యాగ్ యాక్చువల్ తీసుకోవాలి, కాకపోతే అవి స్ట్రాప్స్ ఉంటాయి కదా, పోయాయి అన్నమాట. అందుకనే ఇంకా లైట్ తీసుకున్నా. మళ్ళీ ఇంకా నాకు తెలుసుండి కొత్త ట్యాంక్ బ్యాగ్ ఆర్డర్ చేయాల్సిందే నేను మోస్ట్లీ. ఎందుకంటే నాది ట్యాంక్ ఫైబర్ కాబట్టి సో స్టిక్ అవ్వదు అది. మా ఫ్రెండ్ది ఏంటంటే వాడికి KTM కాబట్టి వాడిది బైక్ వాడికి స్టిక్ అయిపోతుంది, అంటే మ్యాగ్నెట్ స్టిక్ అయిపోతుంది, నా దానికి స్టిక్ అవ్వదు. సో ఇంకా మోస్ట్లీ కొత్తది ఆర్డర్ చేస్తా, లేదంటే ఆ స్ట్రాప్స్ బయట సపరేట్గా దొరుకుతాయేమో చూసి ఇంకా
ఆర్డర్ పెట్టేసి ఈ ట్యాంక్ బ్యాగ్కి సెట్ చేస్తా. ఇప్పుడు ఒకవేళ తీసుకున్నా కూడా నేను బైక్ రైడ్ చేస్తూ నేను దాన్ని క్యారీ చేయలేను. సో అందుకని మళ్ళీ వస్తా అని చెప్పా. ఈసారి వచ్చినప్పుడు కార్లో వచ్చి ఇంకా తీసుకుని వెళ్తా, లేదంటే దానికి ఎక్స్ట్రా స్ట్రాప్స్ దొరికితే మళ్ళీ దానికి టై చేసి ట్యాంక్కి టై చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని నేను అనుకున్నా. బట్ ఇంకా కుదరలేదు అది. ఒకవేళ ఇన్ కేస్ ఈ వీక్ రైడ్ వెళ్తే మాత్రం బిస్కెటే. ఇంకా నా దగ్గర ట్యాంక్ బ్యాగ్ లేదు, లగేజ్ ప్యాక్ సంబంధించిన ఏమీ లేదు. యాక్చువల్లీ ఇప్పుడే ఇంకోటి గుర్తొచ్చింది నాకు. ఇంకో దాని గురించి చెప్పడం మర్చిపోయా. హెల్మెట్లో ఏంటంటే వైజర్ అనేది చాలా వైట్ అంటే క్లీన్గా ఉన్నది తీసుకోండి. టింటెడ్ వైజర్స్ అస్సలు తీసుకోకండి. అది చాలా డేంజర్. అది నైట్ టైంలో అస్సలు యూజ్ ఉంటుంది మీకు. అది తీసుకున్న వేస్ట్, ఎందుకంటే మార్నింగ్ టైంలో మాత్రమే మీకు బాగుంటుంది. అయితే అస్సలు యూజ్ అవ్వదు. టింటెడ్ వైజర్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి, బాగుంటుంది అది. అంటే చూసాను స్టైల్గా ఉంటుంది, స్పోర్ట్స్ అది ఇది అనుకుంటారు. బట్ రైడ్ చేసే వాళ్ళకి, లాంగ్ రైడ్స్ చేసే వాళ్ళకి మాత్రం అంటే లైక్ అరౌండ్ 3 to 4 days ఆర్ 1 to 2 days అలా రైడ్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి. టింటెడ్ వైజర్ అయితే అస్సలు తీసుకోకండి. ఓకేనా, ఇది చెప్పడం మర్చిపోయా, అందుకని మళ్ళీ గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ గోప్రో ఆన్ చేసి మీకు ఈ పాయింట్ మళ్ళీ ఏడ మర్చిపోతా అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, అండ్ నాకు తెలిసి నేను కంప్లీట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను. ఒకవేళ ఇన్ కేస్ కొన్ని పాయింట్స్ నాకు గుర్తురాక నేను కవర్ చేయకపోతే మాత్రం సారీ, ఏమనుకోకండి. మీకు గుర్తొస్తే మాత్రం కింద చెప్పాను కదా, కామెంట్ చేయండి. సో ఆ పాయింట్స్ గురించి నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. కొంతమంది కామెంట్స్ చూస్తారు, చూడరు, పెట్టారు తెలీదు. సో ఆ టాపిక్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను దేని గురించి చెప్తాను అంటే గ్లౌజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ గ్లౌజ్ గురించి చెప్తాను. అంటే ఈ బ్లాగ్లో ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్మెట్ గురించి చెప్పాను కదా, సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ గ్లౌజ్ చెప్తాను. వెల్కమ్ టు మల్కాజ్గిరి. వచ్చేస్తా. ఇంకా ఈ బ్లాగ్లో నేను చాలా వరకు మంచి నాలెడ్జ్ షేర్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే మీ ఫెలో రైడర్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్, సో వాళ్ళకు కూడా మేబీ మీరు వీడియోలో మీరు ఏమన్నా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా అంటే మాత్రం మీరు కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్మెట్ గురించి తెలుస్తుంది కదా. సో అందుకనే షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. అలా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. సో మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మళ్ళీ. బై, టేక్ కేర్. நியூயார்க் நகரம் உறங்கும் நேரம் தனிமை அடர்ந்தது, பனியும் படர்ந்தது. கப்பல் இறங்கியே காற்றும் கரையில் நடந்தது. 4 கண்ணாடி சுவர்களுக்குள்ளே